గోతికాడ నక్కలా కాచు కూర్చున్న ట్రంప్. ఇజ్రాయెల్ ఏ క్షణంలో కాల్పుల విరమణని ప్రకటిస్తుందా వెంటనే నేనే దాని మీద ఇనిషియేటివ్ తీసుకున్నానని చెప్పి నోబెల్ దగ్గరికి పోదాం అనుకుంటున్నాడు. భారత్ పాకిస్తాన్లు పొరపాటున పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఇట్లా జరిగింది అని చెప్పగానే నేనే మాట్లాడేశాను, నేనే టారిఫ్లు చెప్పగానే వాళ్ళు భయపడిపోయేసి ఆపేశారంటూ పిచ్చి కూతలు కూసి ప్రపంచం ముందు జోకర్ అయ్యాడు. ఎవరూ నమ్మట్లేదని ఆయనే ఏడ్చుకుంటున్నాడు. నేను చెప్పినా కూడా, నేను ఎంత పెద్ద శాంతి చర్చలు చేసినా కూడా ఎవరూ నమ్మట్లేదు. అదేదో సినిమా నితిన్ సినిమా ఉంటుంది, శివప్రసాద్ గారు అందులో రాజకీయ నాయకుడు పోషణ ఎత్తారు. ఆయన గదిలోకి వెళ్ళేసేసి వెనక్కి వచ్చేస్తాడు. ఆయన కొట్టారు అన్నటువంటిది, ఏది హీరో వెళ్ళి కొట్టాడు అనేటువంటి ప్రచారం, నన్ను కొట్టలేదు అని చెప్పేసి ఊరంతా చెప్పు తిరుగుతాడు. అట్లాగే చివరికి ట్రంప్ అయ్యా నేనే చేశాను నమ్మండిరా బాబు అని ప్రపంచం అంతా చెప్తున్నా కూడా భారత్ పాకిస్తాన్ వచ్చి నువ్వేం బిగుతావులేరా పోరా అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ దాంట్లోనన్నా అట్లాగా నమ్మిద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఇజ్రాయెల్ మాత్రం తన లక్ష్యం నెరవేరేదాకా, ఇంతకుముందు పాపం అదే ఇజ్రాయెల్ని పాలస్తీనా మీద దాడి చేయొద్దు, గాజా మీద దాడి చేయొద్దు 1,00,000 సార్లు చెప్పుకొచ్చింది, ఆగింది అక్కడ. కాబట్టి జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది. పాపం ట్రంప్ మాత్రం గోతిగాడి నక్కలాగా కాచు కూర్చున్నాడు. ఇజ్రాయెల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తన లక్ష్యం పూర్తిగా నెరవేరి మళ్ళీ ఒక 20-30 ఏళ్ల దాకా ఇరాన్ ఏ అణ్వాయుధాలు తయారు చేయలేని స్థాయికి వచ్చేదాకా కొట్టడానికి సిద్ధపడుతుంది.